ఇప్పుడు సివిల్ కేసులు అనుకోండి జనరల్గా ఆల్రెడీ సివిల్ కేసులలో ఏమైందంటే మార్కెట్లో ఉన్న అడ్వకేట్స్నే ఆల్రెడీ ఫేమస్ ఉన్న అడ్వకేట్స్నే తీసుకుంటారు. ఆ సివిల్ కేసు అందరితో డిస్కషన్ కూడా చేస్తారు. ఇంట్లోతో డిస్కషన్ చేస్తారు, చుట్టాలతో డిస్కషన్ చేస్తారు, ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తారు. అన్ని రకాల డిస్కషన్ చేసి తెలిసిన అడ్వకేట్ ద్వారా రిఫరెన్స్ ద్వారానే పోతారు. సో ఒక కొత్త కేసు పట్టాలి అంటే మనకు కెరీర్ స్టార్టింగ్లో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఈ మ్యాట్రిమోనల్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి కదా, వీళ్ళు ఎవ్వరు కూడా తెలిసిన అడ్వకేట్ దగ్గర పోరు, ప్లస్ రిఫరెన్స్ ద్వారా కూడా పోరు. ఎందుకంటే వీళ్ళ విషయాలన్నీ ఇప్పుడు ఒక ఫ్రెండ్కి చెప్పుకున్నా, లేకపోతే చుట్టాలకు చెప్పుకున్నా, రిలేటివ్స్ చెప్పుకున్నా పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి కాబట్టి దే వాంట్ టు కీప్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్. కాబట్టి వాళ్ళు ఎప్పుడైందంటే కొత్త అడ్వకేట్ని చూసుకుంటారు ఎప్పుడు కూడా. సో కొత్త అడ్వకేట్ని చూసుకున్నప్పుడు ఏంటి అంటే కొత్త అడ్వకేట్ ఎవరితో సంబంధం లేని అడ్వకేట్ని చూసుకుంటారు. సో అట్లా నా కెరీర్ స్టార్టింగ్లో ఏంటంటే అప్పుడు ఇంకా ఏంటంటే ఇప్పుడు సీనియర్ అడ్వకేట్స్ ఎవరు ఎక్కువ టైం ఇవ్వరు. జనరల్గా డైవర్స్ కేసుల్లో చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ బాధ అంతా వినాలా, అవి పాసిబిలిటీస్ ఏమున్నాయి లేవు అనేది వినాలి. అప్పుడు కెరీర్ స్టార్టింగ్లో కొద్దిగా చాలా ఖాళీ ఉంటాం కదా, అప్పుడు గంటల తరబడి వింటుండే మనం ఇష్యూని, అసలు ఏంది అని చెప్పేసి ఇష్యూని అట్లా ఇక మొత్తం ఇక అట్లా ఫేమస్ అయిపోయినాం ఇంకా అది ఆ కేసులతో. అట్లా ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే కరెక్ట్ నేను ప్రొఫెషనల్ వచ్చే టైంకి ఇండియాలో డైవర్స్ రేట్ అనేది ర్యాపిడ్ గ్రోత్ అయిపోయింది, బాగా విపరీతంగా పెరుగుకుంటూ వస్తుంది. అప్పుడే స్టార్ట్ అయింది. నేను కెరీర్ స్టార్టింగ్లో నాకు హైదరాబాద్లో ఒక మొత్తం ఫ్యామిలీ కోర్టులు ఒక 4 ఉండే హైదరాబాద్ మొత్తం మీద. ఇవాళ 16 ఉన్నాయి. అంటే అన్ని డివోర్సెస్ కేసెస్ ఉన్నాయి, కోర్ట్స్ కూడా పెంచేశారు అట్లా. కాబట్టి అట్లా మనకు బాగా డైవర్స్ కేసెస్ వస్తాయి. కాదు సార్, ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులను కలపడానికే ట్రై చేస్తూ ఉంటారు, బట్ మీ దగ్గరకు వచ్చిన పర్సన్స్ని మాత్రం మీరు విడగొట్టడానికే ముందు ట్రై చేస్తారంట, కలపడానికి అసలు ట్రై చేయరంట. సో అలాంటి మార్క్ని ఎందుకు మీరు క్రియేట్ చేసుకున్నారు? అంటే మనం ఇప్పుడున్న సమాజంలో మనం ఎవరు చెప్తే వినే స్థాయిలో లేరు. నేను స్వతహాగా నేనైతే అందరినీ కలిసి ఉండమనే చెప్తే ఎవరినైనా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా చిన్న భిన్నమై సరైన కుటుంబ వ్యవస్థ లేదు ఇండియాలో. ఎందుకంటే మన ఓల్డ్ కల్చర్ వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కల్చర్ వేరు. సో మ్యాక్సిమం పెళ్ళిళ్ళు ఇప్పుడు మా దగ్గరికి ఈ కరోనా తర్వాత ఏంటంటే పెళ్ళైనా వితిన్ 1 yearలో వచ్చేస్తున్నారు ఫర్ డైవర్స్కి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కలిసి ఉండము అని మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తితోని కలిసి ఉండలేకనే మీ దగ్గరకు వస్తే మళ్ళీ మీరు కూడా కలిసి ఉండమని చెప్తున్నారు సార్ అనే అపవాదం అనేది బాగా పడిపోయింది. ఇంకోటి పర్సనల్గా నా అభిప్రాయం ఏంటంటే ఒక 2 వ్యక్తులు కలిసి ఉండాలి అంటే థర్డ్ పార్టీ అవసరం లేదంట నేను. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోగలిగి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అందరికీ అన్నీ తెలుసు, కొద్దిగా ఈగో పక్కన పెట్టేసి కొద్దిగా కోఆపరేట్ చేసుకోగలిగితే సెట్ అయిపోద్దంట. నేను థర్డ్ పార్టీ అవసరం లేదు. సో ఇక నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ రావటమే. వాళ్ళు ఇంకా ఒకవేళ నేను కలిసి ఉండమన్నా కూడా వాళ్ళు వినే పరిస్థితులు ఉండరు. ఇంకా కొంతమంది అయితే ముఖం మీద అంటారు ఏంటంటే కలిసి ఉండడానికి మీ దగ్గరికి ఎందుకు సార్ రావటం అంటే. కాబట్టి ఇక నేను ఎప్పుడు వచ్చినా ఇక మనకు డైవర్స్ కోసం వస్తారు కాబట్టి వాళ్ళు బీయింగ్ అడ్వకేట్ నాకు ఏముంటుంది డ్యూటీ, నా దగ్గరకు వచ్చి సర్టెన్ ఫీజు ఇస్తారు, ఇచ్చి నాకు ఇది కావాలి సార్ అంటారు. ఇంకా బీయింగ్ అడ్వకేట్ ఏముంటుంది అంటే నేను నా డ్యూటీ చేయాలి అంతే, ఇంకా దానికి వేరే ఆప్షన్ ఏమి ఉండదు. అట్లా కాదు సార్, ఇంతకుముందు ఒక ఇంట్లో పెళ్లి జరిగితే వెడ్డింగ్ కార్డ్ ఇస్తే డేట్ ఎప్పుడు, ముహూర్తం ఎప్పుడు, ఏ టైంకి, ఎక్కడ లొకేషన్ చూస్తారు. ఇప్పుడు ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇస్తుంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కలిసి ఉంటారు అన్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ వివాహ బంధానికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత కావచ్చు, విలువలతో కూడినటువంటి జీవితానికి కావచ్చు, ఆ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఎందుకంటారు అసలు? మీరు చాలా కేసెస్ టేకప్ చేసి ఉంటారు కదా. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనకు జీవిత విధానం అనేది మారిపోయింది. ప్రధానంగా మైగ్రేషన్ ఒకటి బాగా పెరిగిపోయింది. మైగ్రేషను అండ్ టెక్నాలజీ. ఈ మైగ్రేషను టెక్నాలజీ ఒక మనిషి జీవితాన్ని అంటే మన ఒరిజినల్ భారతీయ జీవితాన్ని ఖరాబ్ చేసేస్తున్నాయి. అట్లా ఇప్పుడు టెక్నాలజీ పరంగా మీకు 90% చెప్తా, డైవోర్స్ రావటానికి ప్రధాన కారణం సెల్ ఫోనే. 100% సెల్ ఫోన్. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరన్నా ఒక 30 ఈ సెల్ ఫోను లేని కాలంలోకి మనం కనుక వెళ్తే ఒక భార్యాభర్తకు గొడవైంది అనుకో. ఆ గొడవైనప్పుడు ఏంటి అంటే అప్పుడు ఎవరితో కాంటాక్ట్ చేసుకోవాలి? అప్పట్లో కాంటాక్ట్ చేయడానికి ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదైనా ఇబ్బంది కలిగింది లేదో భర్త ఒక మాట అన్నాడు అన్నప్పుడు ఆ అమ్మాయికి ఎవరితో చెప్పుకోవాలో, తల్లిదండ్రులు చెప్పుకోవడానికి దగ్గర ఉండరు. అప్పట్లో సెల్ ఫోన్ లేవు. ఆ బాధను రాయాలంటే ఏం చేయాలా? లెటర్ రాయాలా? లెటర్ 1 week పోతుండే, అప్పటికి గొడవ పోతుండే. ఇప్పుడు ఏమవుతున్నది? ఇప్పుడు ఒక మాట అనకముందే రయ్యన ఫోన్ తీసి అమ్మ నన్ను తిట్టిండే కథ, అవతల నుంచి వాయిస్ వస్తుంది, వాడిని వేసేసి ఇంటికి వచ్చాట. సో ఓపిక లేదు. ఇప్పుడు ఆ సమస్య అందరికి నేను చెప్పేది ఏంటి అంటే
మనిషిని పుట్టిన తర్వాత ఈ భూప్రపంచం మొత్తం మీద వాళ్ళు తెల్లోళ్ళైనా నల్లోళ్ళైనా వేరే కల్చర్ అయినా సెలబ్రిటీ అయినా సామాన్య వ్యక్తి అయినా ఎవరైనా కూడా ఎమోషన్ ఒకటే. ఎమోషన్ ఒకటే. ఎక్కడ ఏ దేశంలో తీసుకున్నా, నువ్వు యుఎస్లో తీసుకున్నా, ఇండియాలో తీసుకున్నా, ఆఫ్రికాలో తీసుకున్నా, ఎమోషన్ ఒకటే అందరికీ. ఆ ఎమోషన్ని మనం కొంతకాలం ఆపుకోగలిగితే సెట్ అయిపోద్ది అంటే నేను. ఆ కొంతకాలం ఆగే ఓపికనే ఎవరికి లేదు ఇప్పుడంతా మనకు ఫాస్ట్ కల్చర్ అలవాటు పడిపోయినాం మనం. ఫాస్ట్ కల్చర్ అంటే ఏంటంటే మనకు క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు 20 అవర్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మనం ఫుడ్ తినాలంటే కూర్చున్న దగ్గరికి ఫుడ్ వచ్చేసేయాల. అంతా ఫింగర్ టిప్స్లో అయిపోయింది. ఎక్కువ ఓపికలు లేవు అందరికి జనాలకు. ఏదైనా కూడా ఇమ్మీడియట్లీ అయిపోవాలి. ఇప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు గొప్ప. ఇప్పుడు అన్నిటికంటే రీల్స్ ఇన్స్టా ఎక్కువ చూస్తారు. ఎందుకు? అది 1 మినిట్లో చెప్పేయాలి అంతే. ఇంక నువ్వు గంటలు చెప్పి చెప్తే వినే ఓపిక ఎవరికి లేదు. సో ఈ ఫాస్ట్ కల్చర్ పడిపోయి జీవిత విధానాన్ని మర్చిపోతున్నారు. ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం లేదు. ఇప్పుడు చాలా డివోర్సెస్ కేసెస్ చూస్తున్నాం కదా, ఎక్కువగా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల డివోర్స్ కేసెస్ అవుతున్నాయా, ఒకరికి ఒకరు అర్థం చేసుకోకపోవడం వల్ల డివోర్సెస్ కేసు అవుతున్నాయి అంటారా? మీరేం గమనించారు? ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఇప్పుడు మనం ఒక మ్యారేజ్కి వస్తే ఇప్పుడు దీన్ని ఇల్లీగల్ అఫైర్స్ అంటే మనం 2 రకాలుగా విభజించాల్సి వస్తుంది. ఒకటి ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఇల్లీగల్ అఫైర్ ఉండటం ఒక పద్ధతి, అంటే రిలేషన్లో ఉండటం ఒక పద్ధతి. ఓవర్ ద పీరియడ్ మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్షిప్లో వెళ్ళకుండా రెండో పద్ధతి. ఓకే, ఇప్పుడు ఉన్న కల్చర్లో ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజే ఆల్రెడీ రిలేషన్లు ఉంటున్నారు. కల్చర్ ఇప్పటికీ మనం మాట్లాడడానికి చాలామంది భయపడతారు, కానీ ఇప్పుడు అందరికీ తెలుసు ఆ కల్చర్. ఇప్పుడు కాలేజీలలో కావచ్చు, లేకపోతే వర్కింగ్ ప్లేస్లో కావచ్చు, పనిచేసే దగ్గర కావచ్చు, ఎక్కడి దగ్గర అట్రాక్ట్ అయ్యి ఏదో ఒక రిలేషన్షిప్లు ఉంటున్నారు వాళ్ళు. సో ఆ ఎట్ ద టైమ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉండదు అనేది పెళ్లి తర్వాత వాళ్ళు క్యారీ చేస్తారా చేయరనేది డిపెండ్ అపాన్ దేర్ సిచ్యువేషన్. సో మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్లోకి ఎందుకు వెళ్తారు అంటే అదర్ పార్ట్నర్తోని వాళ్ళు సాటిస్ఫైడ్ జీవితాన్ని గడపలేకపోవడం ద్వారా వెళ్ళిపోతారు. ప్రధానంగా అయితే నేను చెప్పగలిగేది ఏంటంటే డైవోర్స్కి ప్రధాన కారణం ఏంటంటే స్ట్రెస్ ఒకటి. బాగా ఇప్పుడున్న లైఫ్లో ఏంటంటే